ఒక ఫీమేల్ పేషెంట్ ఇలా అడుగుతున్నారు. ఎవరిలో పైల్డ్ సైనస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? మేల్స్‌లో ఉంటుందా? ఫీమేల్స్‌లో ఉంటుందా? అని అడుగుతున్నారు. రైట్. సో, ఆడవాళ్ళలో పైలోనిడల్ సైనస్ ఎక్కువగా చూస్తామా? మగవాళ్ళలో ఎక్కువగా చూస్తామా? సో, మగవాళ్ళలోనే ఎక్కువ చూస్తాం. నాకొక 10 పేషెంట్లు గాని వస్తే ఆల్‌మోస్ట్ 9 పేషెంట్స్ దాంట్లో మెన్నే ఉంటారు. విమెన్ అనేవాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. అది ఎందుకో మనకు తెలియదు. బట్ కొన్ని రీజన్స్ మాత్రం మనం అస్యూమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీజన్ పైలోనిడల్ సైనస్ రావడానికి ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా కూర్చొని ట్రావెలింగ్ చేయడం. సో, విమెన్‌తో కంపేర్ చేస్తే మెన్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. లాంగర్ పీరియడ్స్. బైక్‌లో గాని, లేకపోతే బస్‌లో గాని, లేకపోతే ఫోర్ వీలర్, కార్‌లో గాని ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి, విమెన్‌తో పోలిస్తే మెన్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇంకోటేంటంటే ఎప్పుడైతే రోడ్ అనేది క్లియర్‌గా ఉన్నదో, రోడ్డు పైన ఎక్కువ బంప్స్ ఉంటాయో, ఎస్పెషల్లీ టూ వీలర్‌లో ఎళ్ళేటప్పుడు బంప్స్ ఉన్నప్పుడు ఏంటంటే మగవాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి, ఆ బటక్స్ పైన స్కిన్ అనేది స్ట్రెచ్ అయ్యి, వాళ్ళకి స్వెట్ పోర్స్ ఓపెన్ అయ్యి ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందనమాట. ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. ఇంకో రీజన్ ఏంటంటే మెన్ యొక్క బాడీ పైన హెయిర్ అనేది థిక్‌గా ఉంటుంది. విమెన్ బాడీ పైన కూడా హెయిర్ ఉంటుంది. చాలా థిన్‌గా ఉంటుంది. ఎప్పుడైతే థిక్ హెయిర్ ఉంటుందో, ఆ హెయిర్ అనేది ఈజీగా స్వెట్ పోర్స్ లోపలికెళ్ళిపోయి, అక్కడ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందనమాట. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే, విమెన్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ సేపు కూర్చొనుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్‌వేర్ జాబ్ అనుకోండి. సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో మనం కంపేర్ చేస్తే విమెన్ అప్పుడప్పుడు లేసి తిరుగుతుంటారు. కానీ మెన్ అలా ఉండరనమాట. ఒక్కసారి ఒక కోడింగ్ గాని, టెస్టింగ్ ముందు కూర్చున్నారంటే అది అయిపోయేంత వరకు లేయరు చాలామంది. సో, ఎక్కువ సేపు విమెన్ కంటే మెన్ ఎక్కువ సేపు కూర్చుంటున్నారు కాబట్టి, ఈ ప్రాబ్లమ్ అనేది చూస్తుంది. మెయిన్‌గా ఈ 3 రీజన్స్. ఒకటి ఎక్కువ ట్రావెలింగ్ చేయడం వల్ల, ఒకటి బాడీ పైన హెయిర్ థిక్‌గా ఉండడం వల్ల, ఇంకోటేంటంటే ఎక్కువ కూర్చోవడం వల్ల. దీని వల్లనే మెన్‌లో ఎక్కువగా వస్తుంది విమెన్‌తో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ ఇవి ఒక మైనర్ రీజన్స్ మాత్రమే. ఇంకా మేజర్ రీజన్స్ మనకు తెలియదు. ఎందుకు విమెన్‌కేమన్నా ప్రొటెక్టివ్ హార్మోన్స్ ఉన్నాయా లేదా అని తెలియదు. బట్ స్టిల్ మనము రేషియో తీసుకుంటే 9:1 10 మంది గన పేషెంట్స్ వస్తే ఓన్లీ ఒక్కరే దాంట్లో విమెన్ ఉంటారు. మోర్ థాన్ 10 మెన్ ఉంటారనమాట. సో, అందుకు ఈ పైలోనిడల్ సైనస్ అనేది మెన్‌లోనే ఎక్కువొస్తుంది కంపేర్డ్ టు విమెన్. ఓకే సార్. చాలా బాగా చెప్పారు. ఇంకా మీకు ఇక్కడి నుంచి కొంచెం డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ, లేదంటే ట్రీట్మెంట్ కోసం చూస్తున్నా కూడా ఫిడికా సింపుల్‌ని సంప్రదించండి. ఎయిదర్ ఆన్‌లైన్‌లో కన్సల్ట్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్‌గా క్లినిక్ వచ్చి కూడా కన్సల్ట్ అవ్వచ్చు.